మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ సంవత్సరం వచ్చే జనవరి 10వ తేదీన ఘనంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యారికేడ్స్ నిర్మాణం నేపథ్యంలోనే రేపటి నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు సోమవారి ఆలయ మాడవీధులకు సంబంధించిన ట్రాఫిక్ అంటే భారీ వాహనాలు పూర్తిగా బంద్ చేస్తున్నట్టు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. కేవలం 2 వీలర్స్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆలయానికి తూర్పు వైపున పడమర వైపున 2 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అంటే విజయవాడ వైపు నుంచి పడమర వైపు నుంచి వచ్చేటువంటి వారి కోసం సీకే గర్ల్స్ హై స్కూల్ పార్కింగ్ ప్లేసు, అదేవిధంగా తూర్పు బైపాస్ నుంచి వచ్చేటువంటి వారికి మాత్రం ఆలయానికి తూర్పు వైపున ఘాట్ రోడ్ ప్రక్కనే ఈ పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేసినట్టు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ అధికారులు తెలియజేశారు. మంగళగిరిలో ప్రతి సంవత్సరం 2 పండుగలు ఎంతో భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. వాటిలో ప్రధానమైనటువంటిది ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించేటువంటి తిరునాళ్ళ, ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి. ఈ 2 పండుగలకు సంబంధించి సుదూర ప్రాంతాల నుంచి అంటే మంగళగిరి ప్రాంతం నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నెల రోజుల ముందు నుంచే ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.